కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము కన్నీరు, టియర్స్. ఆయన వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము. He will wipe away their tears. Revelation chapter 21 verse 4. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలచును. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలచును. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. క్షణభంగురం క్షయజీవితం, అక్షయనగరం మనకు శాశ్వతం. క్షణభంగురం క్షయజీవితం, అక్షయనగరం మనకు శాశ్వతం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళవర్ణ వస్త్రములు ధరించదం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళవర్ణ వస్త్రములు ధరించదం. నాథుడేసుకు నవవధూలం, నీతి పాలనలో యువరాజులం. నాథుడేసుకు నవవధూలం, నీతి పాలనలో యువరాజులం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ఆయన వారి కనుల నుండి వారి కన్నీటిని తుడిచివేయును.
బాష్ప బిందువు అంటే అది అర్థం కాదు. వర్షపు నీళ్ళు అనుకుంటారు. లేకపోతే బిందు అంటే బింది అంటాం కదా హిందీలో. అదేమిటది? బొట్టు. బొట్టు అనుకుంటాం. ఇప్పుడు తెలుగు అట్లా అయిపోయింది కదా! ఇప్పుడు తెలుగు వాళ్ళకే తెలుగు మర్చిపోతున్నారు. చాలా మట్టుకు తెలుగు వాళ్ళే భాష తెలుగు మాట్లాడేటప్పుడు అనేకమైనటువంటి ఇంగ్లీషు, ఆంగ్ల పదాలొచ్చేస్తాయనమాట ఆటోమేటిక్‌గా. ఎందుకంటే తెలుగు అపరిచితం అయిపోతుంది. పూర్వం అయితే ఇంట్లో ఎక్కువ తెలుగు మాట్లాడేవారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవారు కదా! తల్లిదండ్రులు, తర్వాత గ్రాండ్ పేరెంట్స్ అంటాం. గ్రాండ్ పేరెంట్స్ అంటే ఏమిటి? తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ అట్లా పెద్దవాళ్ళు ఉండేవారు. వాళ్ళ దగ్గర చక్కని భాష, చక్కని భాష, ఆ ప్రొనౌన్సియేషన్, ఆ క్రొత్త వొకాబులరీ తెలుగు. నేను తెలుగు గురించే చెప్తున్నాను. ఇవన్నీ కూడా పిల్లలు పుణికి పుచ్చుకునేవారు. ఏమి ఎఫర్ట్ లేకుండా వాళ్ళు స్కూల్లో నేర్చుకునే దానికంటే ఎక్కువగా తెలుగు ఎక్కడ నేర్చుకుంటా ఉన్నారు పిల్లలు? వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నేర్చుకుంటూ ఉన్నారు. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నారు. ఇప్పుడు నా విషయం వచ్చిందంటే చూడండి, నేను మార్వాడి వాళ్ళ స్కూల్‌లో చదివాను. మార్వాడి వాళ్ళ స్కూల్ అంటే ఏంటంటే మేనేజ్‌మెంటు బేసికల్‌గా రాజస్థాను, ఉత్తరప్రదేశ్ అట్లా నార్త్ ఇండియన్ నుంచి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్ మేనేజ్ చేసే మేనేజర్సు వాళ్ళు చక్కగా ఒక స్కూల్ పెట్టి ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్‌లో ఉన్నటువంటి వర్కర్స్ పిల్లలకి చక్కగా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అన్న మంచి తలంతో వాళ్ళు స్కూల్ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వాళ్ళెంతో మంచి విజన్ కలిగి ఉన్నారు. ఇండియాలో నేషనల్ లాంగ్వేజ్ హిందీ కదా! అందువల్ల పిల్లలకి నేషన్ పట్ల మంచి అవగాహన ఉండాలి. తర్వాత వాళ్ళు భవిష్యత్తులో ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా హిందీ వాళ్ళకి చాలా అవసరం గనక తెలుగు ఎట్లాగో ఇంటి దగ్గర నేర్చుకుంటారు. తెలుగు ఎట్లాగో మాతృభాష. ఆంధ్రాలో, రాజమండ్రిలో స్కూల్ ఉన్నప్పటికీ కూడా తెలుగు పిల్లలు ఎట్లాగో నేర్చుకుంటారు కదా! కాబట్టి వాళ్ళకి అవసరమైంది ఇది హిందీ చాలా అవసరం అని చెప్పి హిందీని ఫస్ట్ లాంగ్వేజ్‌గా పెట్టారు. చూసారా? మనం ఒక క్రొత్త ఇన్‌స్టిట్యూట్, ఆర్గనైజేషన్ పెడుతున్నామంటే ప్రజల యొక్క అవసరతలేంటి? అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క రీజియన్‌లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అవసరతలేమిటి అని తెలుసుకొని వాళ్ళ అవసరతలకు తగినట్లుగా మనం సౌకర్యాలు అందజేస్తే ఆటోమేటిక్‌గా ఆ ఆర్గనైజేషన్ గాని, ఆ ఇన్‌స్టిట్యూట్ గాని సక్సెస్ అవుతుంది గదా! అట్లనే మరి చక్కగా స్కూల్ పెట్టినప్పుడు ఆ స్కూల్‌లో ఏపీపీఎంఎస్ మోడల్ హై స్కూల్ అంటారు. ఇంకో మోడల్ హై స్కూల్ గూడా ఉంది. గవర్నమెంట్ మోడల్ హై స్కూల్. అయితే ఆ స్కూల్ అంతగా పరిచయం కాదు. ఈ ఇంగ్లీష్ మీడియం ఏపీపీఎంఎస్ మోడల్ హై స్కూల్ చాలా పరిచయం అనమాట. అందులో చక్కగా నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి టీచర్స్, ఉత్తరప్రదేశ్ నుంచి, రాజస్థాన్ నుంచి, ఇంకా ఆఫ్‌కోర్స్ ఆంధ్ర నుంచి ఉన్నటువంటి నేటివ్ టీచర్స్ కూడా ఉన్నారు. వచ్చి ఉత్తరప్రదేశ్ నుంచి ఒక టీచర్ గారు అన్నపూర్ణ తివారీ గారని చక్కగా మంచి హిందీ నేర్పించేవారనమాట. హిందీ ఫస్ట్ లాంగ్వేజ్. సెకండ్ లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీషు, థర్డ్ లాంగ్వేజ్ వచ్చి తెలుగు. ఎందుకంటే మాతృభాష ఎట్లాగైనా ఇంట్లో నేర్చుకుంటారు. కానీ ఇప్పుడెక్కడ సమస్య వచ్చిందంటే ఇంట్లో నేర్చుకునేదే లేదు. పిల్లలు తల్లిదండ్రులతో ఎక్కడ మాట్లాడుతున్నారు? తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కడ మాట్లాడుతున్నారు? సంభాషణలు ఏమున్నాయి చెప్పండి? అన్నీ కూడా టెక్స్ట్‌లే కదా వాట్సాప్‌లో. కమ్ ఫర్ డిన్నర్. ఐ కెప్ట్ ద డిన్నర్ ఆన్ యువర్ డైనింగ్ టేబుల్. హ్యావ్ డిన్నర్ అండ్ స్లీప్ అని మదర్ మెసేజ్. గుడ్ నైట్ మై సన్. టేక్ రెస్ట్ అని ఫాదర్ మెసేజ్. ఎక్కడ ఒకళ్ళనొకళ్ళు కలుసుకునేది గానీ, మాట్లాడుకునేది గానీ, ఆ సంభాషణ గానీ, కమ్యూనికేషన్ గానీ, ఆప్యాయతలు గానీ, ప్రేమలు గానీ లేవు గదా! ఫాదర్ ఒక రూమ్‌లో, మదర్ ఒక రూమ్‌లో, పిల్లలు ఒక రూమ్‌లో అట్లా. ఎందుకంటే దూరాలు పెరిగిపోయినాయి. అట్లా ఉందిప్పుడు. నేను తెలుగు వాళ్ళ గురించే చెప్తున్నాను. తెలుగు వాళ్ళ గురించే. మిగతా వాళ్ళ గురించి కాదు. అందుకని జెప్పి తెలుగంతా పోయింది. భాష బిందువు అంటే ఇప్పుడు భాష బిందువు ఎవరికి తెలుసు అసలే. ఫ్రిడ్జ్‌లో పెట్టిన యాపిల్ పండుకి బాధేం తెలుస్తుంది? కుళ్ళిపోదు గదా! ఎండిపోదు గదా! అట్లా ఫ్రిడ్జ్‌లో పెట్టినటువంటి యాపిల్ పండులాగా ఉన్న వాళ్ళకి కన్నీరు ఏం తెలుస్తుంది? దుఃఖం ఏం తెలుస్తుంది? అంటే అందరికీ దుఃఖం రావాలి, అందరికీ కన్నీరు రావాలన్న ఉద్దేశంతో బోధకులు లేరు. అంటే ఏంటంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఈ ప్రీచర్స్‌కి వేరే పనేమి లేదు. అందరూ దుఃఖంతో ఉండాలి, అందరూ బాధతో ఉండాలి అని అనుకుంటారు. అట్లాంటి అవగాహనతో చేసే బోధ కాదు.
ఇప్పుడు సైకో అంటారు కదా! సైకో అంటే ఏంటంటే ఇతరులు బాధపడతా ఉంటే చూసి సంతోషిస్తారు. కానీ ప్రీచర్స్ అట్లా కాదు. ప్రీచర్సు దుఃఖంలో ఉన్నటువంటి వారిలో మిళితమైపోయి ఆ దుఃఖంలో వారు కూడా పాలుపంపులు పొందుకొని, ఆ దుఃఖంలో ఉన్నటువంటి వారి యొక్క బాధ, కన్నీరు చూచి, వాళ్ళ కన్నీరు తుడిచి వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం అందించేవారుగా ప్రీచర్స్ ఉన్నారు. పూర్వం ప్రీచర్స్ అట్లనే కదా! ఎవాంజలిస్ట్ అట్లనే కదా చేసేవారు. ఇంకో అవగాహన, ఇంకో అపోహ లేకపోతే ఏంటంటే, డబ్బులున్నటువంటి వాళ్ళకి అసలు ఏ బాధ ఉండదు, ఏ దుఃఖం ఉండదు, ఏ కష్టం ఉండదు, అసలు వాళ్ళ కన్నీరే తెలీదు అని కొంతమంది అనుకుంటారు. ప్రతివాని యొక్క హృదయము అగాధము, ప్రతివాని యొక్క హృదయంలో ఒక అగాధం ఉన్నది. అగాధం అంటే ఏమిటి? ఖాళీ, వాయిడ్ అనమాట. ఆ వాయిడు ఖాళీ స్థలము. ఆ వాయిడ్, అయ్యో! నన్నెవరు ప్రేమించట్లేదే, నేనెవరికీ పనికిరానటువంటి వానిగా, ఉపయోగం లేనటువంటి వానిగా, ఎవరి చేత ప్రేమించబడనటువంటి వానిగా, నేను చేసినటువంటి మేలందరూ కూడా మర్చిపోయారే, అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారని పెద్దవాళ్ళు. తల్లిదండ్రులు ఉంటారు కదా! తల్లిదండ్రులు, పిల్లలు ఎంబీబీఎస్ అయిపోయింది. చక్కగా యూఎస్‌లో డాక్టర్ జాబ్ వచ్చింది. వెళ్ళిపోయినారు. ఎంట్రన్స్ ఏవో ఎగ్జామ్స్ ఉంటాయి. అమెరికాలో ప్రొఫెషనల్ జాబ్స్ టేకప్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి పరీక్షలు పాస్ అయినటువంటి వారికి అర్హత ఇస్తారు. అట్లా అమెరికా వెళ్ళిపోయినారు. ఆ పిల్లలు ఎంతో కష్టపడి పెంచాము, ప్రేమించాము, డాక్టర్స్ చేసాము, ప్రొఫెషనల్స్ చేసాము, మమ్మల్ని విడిచిపోయి వెళ్ళిపోయినారు. మాకు ఫోన్ చేయరు, మాట్లాడరు. మాకైతే డబ్బులైతే పంపుతారు. ఎందుకు, ఎవరికి కావాలి డబ్బు? వాళ్ళ డబ్బు. ఎవరికి కావాలి వాళ్ళ డబ్బు? వాళ్ళే కదా మాకు కావాలి. ఇట్లా జనరేషన్ గ్యాప్ అంటాం కదా! అమెరికా దేశంలో ఆ పిల్లలు పడే కష్టం వాళ్ళకి తెలుసు. డాక్టర్ జాబ్ అమెరికా దేశంలో అంటే సులువా? ప్రొఫెసర్ జాబ్ అంటే సులువా? ఎవరికుండే కష్టాలు వాళ్ళకుంటాయి కదా! తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులని అర్థం చేసుకోవాలి. ఆ అర్థం ఎక్కడుంటుందంటే దేవునిలో, దేవుని ప్రేమలో వేరు పారినటువంటి వాళ్ళన్నిటిని అర్థం చేసుకుంటారు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మనం ఏం చదువుతున్నాం? ప్రేమ అన్నింటినీ సహించును. అన్నింటినీ సహించాలి. పెద్దవాళ్ళు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అన్నింటినీ నమ్మును. నేను ఆపరేషన్‌లో ఉన్నాను, సర్జరీ చేస్తున్నాను, అర్జెంట్‌గా పేషెంట్స్‌ని అటెండ్ అవుతున్నాను. ఈరోజు ఫోన్ చేయలేనమ్మా, ఈరోజు ఫోన్ చేయలేను నాన్న, నా ఫోన్ కోసం ఎదురు చూడకండి అంటే నమ్మాలి కదా! లేదు, మమ్మల్ని అవాయిడ్ చేస్తా ఉన్నాడు. భార్యతో పాటు హోటల్‌కి వెళ్ళడానికి, షికార్లకి వెళ్ళడానికి, ఎంజాయ్ చేయడానికి. మా అబ్బాయికి టైం ఉంది గానీ, మాతో ఒక నిమిషం ఫోన్ మాట్లాడి, "ఎట్లా ఉన్నావు నాన్న? ఎట్లా ఉన్నావమ్మా?" అని అర్థం చేసుకొని, ప్రేమించి మాట్లాడడానికి వాడికి టైం లేదు. ఆ! అన్ని అబద్ధాలు, హాస్పిటల్ లేదు, డాక్టర్ సర్జరీ లేదు. అపనమ్మకం, అనుమానం. వివాహం అయిన తర్వాత భార్య భర్తను హత్తుకుంటుంది, భర్త భార్యను హత్తుకుంటాడు. అది వాస్తవం. ఇంకా వివాహం అయిన తర్వాత తల్లిదండ్రులతోనే ఉండాలనుకోవడం అది సమంజసం కాదు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? కన్నీరు. పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారని కన్నీరు పెట్టుకుంటే ఏం లాభం? చేతులు కాకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? వెళ్ళిపోతారని తెలీదా? చివరి వరకు ఉండేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే కదా! చివరి వరకు మరణ పర్యంతము ఉండి, మరణం తర్వాత కూడా మనతో ఉండే ఆ యేసుక్రీస్తు ప్రభువుని మనం కలిగి ఉన్నామా? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని ఒక వ్యక్తి కలిగి ఉంటాడో అతడు తృప్తి కలిగి ఉంటాడు. ఇప్పుడు తృప్తి లేనటువంటి వారుగా ఉన్నారు. అయ్యో! మమ్మల్ని ఎవరు లక్ష్య పెట్టట్లేదే, మా తట్టు ఎవరు చూడట్లేదు, మాకెవరు ఫోన్ చేయట్లేదే, మా ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయట్లేదే, మా బాగోగులు చూసేటువంటి వారు ఎవరు లేరే. అనేకమైనటువంటి బాధలు, తర్వాత కన్నీరు. అయ్యో! మాకెవరు అవకాశం ఇవ్వట్లేదే, అయ్యో! నాకు ఉద్యోగం లేదే, డబ్బులు లేవే, ఎట్లా? చింత. దేవుని వాక్యం ఏమని చెప్తా ఉందంటే, ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ఒక మంచి సువార్థికులు ఉన్నారు. ఆయన పేరేంటంటే బిల్లీ గ్రహం. బిల్లీ గ్రహం అనే అమెరికా దేశంలో ఒక మంచి సువార్థికులు ఉన్నారు. ఈ సువార్థికులు చేసే పని ఏమిటంటే, దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉంటారు. ఎక్కువ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి దేవుని యొక్క మాటలు ప్రజల యొద్దకు తీసుకొస్తారు. అంత మాత్రం కాదు, ప్రజల యొక్క అవసరతలు దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఒక మధ్యవర్తిలాగా అనమాట. దేవునికి, మానవులకి మధ్యవర్తి. ఎందుకంటే మధ్యవర్తి యొక్క అవసరం ఎందుకు వచ్చింది అంటే, దేవుడు నేరుగా వచ్చి మాట్లాడుతున్నా వినట్లేదు మానవులు. బిజీ అయిపోయినారు. పూర్వం అంటే దేవుని వాక్కు కొరకు కనిపెట్టేవారు.
దేవుని సన్నిధిలో దేవుని వాక్కు కొరకు, దేవుని ప్రత్యక్షతల కొరకు ప్రజలు కనిపెట్టేవారు. అయితే ఇప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతాడు, దేవుడు మాట్లాడతాడు అన్న నమ్మకం ఎవరికుందో చెప్పండి? విశ్వాసం ఎవరికుందో చెప్పండి? ఆదిలో మనం చూసినట్లయితే ఫస్ట్ సృష్టి ఆరంభంలో చూసినట్లయితే దేవుడు ఆదాము అను మనుష్యుని అంటే మట్టిలో నుంచి మానవుని చేసి ఆయన ఊపిరి నాసికారంధ్రంలో ఆయన దేవుని యొక్క ఊపిరి నరుని యొక్క నాసికారంధ్రంలో ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. జీవము ఎక్కడి నుంచి వచ్చింది? లైఫ్ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుంచి వచ్చింది. ఆ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆదియందు వాక్యం ఉండెను. ప్రారంభంలో ఏమున్నది? వాక్యం ఉంది. మనం ఓం అంటాం కదా. హిందువులు ఏమంటారు? ఓం. ఓం అంటే ఏంటి? శబ్దము, ధ్వని. వాక్యం ధ్వని కాదా? వాక్యం శబ్దం కాదా? చూడండి, బాప్తిజం ఇచ్చి యోహాన్ను అడుగుతున్నారు, నీవు బాప్తిజం ఇస్తూ ఉన్నావు, అరణ్యంలో ఉన్నావు, అనేకులు వస్తూ ఉన్నారు, పాపాలు ఒప్పుకుంటూ ఉన్నారు, పాప క్షమాపణ కొరకు బాప్తిజం ఇస్తూ ఉన్నావు, అయితే నీవెవరు అని మేము చెప్పాలి. మమ్మల్ని పంపించినటువంటి అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా వారి వారి గృహాలన్నీ కూడా, తర్వాత వారి యొక్క పనులన్నీ కూడా విడిచిపెట్టి అరణ్యానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు. నువ్వు చూడడానికి వస్తూ ఉన్నారు. నీవు చెప్పినటువంటి సమాధానకరమైనటువంటి స్వార్థ సంబంధమైనటువంటి విషయాలు వింటూ ఉన్నారు. వెంట మాత్రం కాదు, అవి అంగీకరించి వాటి ప్రకారం జీవిస్తూ ఉన్నారు. తర్వాత వారి పాపాలన్నీ కూడా ఒప్పుకుంటున్నారు. తర్వాత పాప క్షమాపణ నిమిత్తం నీవు ప్రకటించినటువంటి ఆ నీళ్ల ద్వారా బాప్తిజం కూడా తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మనుష్యుని వలన కలిగినటువంటి కావు. నువ్వు మనుష్యుడు అయితే, నువ్వు కేవలం మనుష్యుడు అయితే ఇంతమంది రారు కదా. ఎక్కడ నువ్వు ఉన్నావు? నువ్వు ఏమన్నా జెరూషలేము ఆలయంలో ఉన్నావా? లేదు కదా. రాజు యొక్క అంతఃపురంలో ఉన్నావు? లేదు కదా. ఒక ఉన్నతమైనటువంటి అధికారం కలిగి ఉన్నావా? లేదు కదా. నెహెమ్యా లాగా రాజు చేతికి ద్రాక్షారసం అందించేవాడు కాదు. తర్వాత దానియేలు వలె రాజుకి తర్వాత మంచి సలహాదారునిగా ప్రజలకు పరిచయం చేసే మినిస్టర్గా లేవు. యోసేపు వలె అత్యున్నతమైనటువంటి రాజు తర్వాత రాజంతటి సింహాసనంలో కూడా లేవు. మోషే వలె ఒక గొప్ప లీడరు కావు. అహరోను వలె ప్రధాన యాజకుడు కావు. మెల్కీసెదెకు వలె ప్రధాన యాజకుడు అంత మాత్రం కావు. అయితే నువ్వెవరు అని చెప్పి బాప్తిజం ఇచ్చి యోహాన్ను అడుగుతూ కొంతమంది సైనికులు వచ్చి అడుగుతూ ఉన్నారు. కొంతమంది మత పెద్దల చేత పంపబడినటువంటి మతాధికారుల క్రింద పనిచేసినటువంటి పనివారు వచ్చి బాప్తిజం ఇచ్చి యోహాన్ను అడుగుతున్నారు, నీవెవరు అంటే, నేను ఒక శబ్దమును, నేను ఒక ధ్వనిని, నేను ఒక స్వరమును అని చెప్పి దేవుని త్రోవను సరళం చేయుటకు నేను పంపబడి ఉన్నాను. చూసారా, నేను ఒక ధ్వని. ఓం అంటే ధ్వనే కదా. హిందువులు ఓం అంటారు, ముస్లింలు అల్లా అంటారు, అంతే కదా. కానీ ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆ అదృశ్యుడైనటువంటి దేవునికి యొక్క అదృశ్య రూపమే యేసుక్రీస్తు ప్రభు. ఏ మనుష్యుడు కూడా దేవుని చూడలేదు. అయితే ఆ దేవుని యొక్క ప్రేమను చూపించడానికి దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తు అను రూపంలో ప్రత్యక్షమయ్యాడు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే, కేవలము నమ్ముకొని పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. కేవలం యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, మనం పరలోకంలో నిత్య జీవంలో యుగ యుగాలు తరతరాలు ఆయనతో కూడా జీవిస్తాం. చూడండి, సూర్యుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? 100 సంవత్సరాల, 1000 సంవత్సరాల, 200 సంవత్సరాల? ఇప్పుడు ఏమంటున్నాం మనం? 5786th జూయిష్ ఇయర్. ఇప్పుడు యూదులు చక్కగా క్రొత్త జన్మదినము జరుపుకొని ఉన్నారు. ఆ సంవత్సరం యొక్క నెంబర్ ఏమిటంటే 5786. 5786th ఇయర్ చక్కగా యూదులు క్రొత్త సంవత్సరం జరుపుకున్నారు. చూడండి, ఈ 5000 తర్వాత 786 ఇయర్స్ యూదులు సూర్యుని చూసారా? చూడలేదా? చంద్రుని చూసారా? చూడలేదా? సముద్రాన్ని చూసారా? చూడలేదా? సముద్రము సృష్టించెనాయనదే, సత్యుని హస్తమే భువి చేసెన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మహాదేవుండు, ఘన మహాత్యము గల రాజు,
భూమ్యాగాధపులోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. ఆయన దైవము పాలితుల ఆయన మేపడి గొర్రెలమో. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆయన సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము. ఆదియునిప్పుడు నెల్లప్పుడు అయినట్లు యుగములనౌను ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. భూమ్యాగాధపులోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, దేవుడు ఆది నుండి ఉన్నటువంటి వాడు, ఆయనే ప్రారంభము, ఆయనే అంతము, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా. కలిగి ఉన్నది ఇది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయనే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అను నామంలో తప్ప మరి ఏ నామంలో కూడా మానవులకు రక్షణ ఇయ్యబడలేదు. గమనించాలి. పితృపారంపర్యమైనటువంటి ఆచారాలు, పితృపారంపర్యమైనటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా మధ్యలో వచ్చే మధ్యలో పోతాయి. అయితే ప్రారంభం నుండి ఉండినటువంటి విషయాలన్నీ కూడా మరుగు చేయబడి ఉన్నవి. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది, జనరేషన్ గ్యాప్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మాకు ఒక టీచర్ గారు ఉన్నారు, ప్రొఫెసర్ బి విశ్వనాథన్ గారని, మంచి కెమిస్ట్రీ రీసెర్చ్ టీచర్ గారు. నేను ఒక పుస్తకం పబ్లిష్ చేశాను. ఆ పుస్తకం యొక్క ప్రింటెడ్ కాపీ నాకు అందినటువంటి కాంప్లిమెంటరీ కాపీను మా టీచర్ గారికి, విశ్వనాథన్ గారికి పంపించినప్పుడు ఆయన అప్రిషియేట్ చేస్తూ ఒక సెంటెన్స్ రాస్తారు. ఏమని? దిస్ బుక్ హ్యాస్ టు బి కెప్ట్ ఫర్ జనరేషన్స్. ఈ పుస్తకము తరతరముల వరకు ఎంతో ఉపయోగకరమైనటువంటి పుస్తకముగా ఉండినది అని చెప్పి ఒక సెంటెన్స్ రాశారు. అట్లాంటి రిపోర్టు ఫస్ట్ టైం చదివాను అనమాట. చూసారా? దిస్ బుక్ హ్యాస్ టు బి కెప్ట్ ఫర్ జనరేషన్స్. ఎందుకని? ఆయన జనరేషన్స్ చూశారు కనుక. ఇప్పుడు వేదమొండని పెళ్ళికి పిలిచారంట. వేదమొండని పెళ్ళికి పిలవడమే కాదు, పెళ్లి కూతురు దగ్గరికి, పెళ్లి కొడుకు దగ్గరికి, మండపం దగ్గరికి తీసుకుని వెళ్ళి, అట్లా నాలాంటోడు బుద్ధి తక్కువైనవాడు ఏం చేశాడంటే, ఆ పెళ్లి కూతురు దగ్గరికి వేదమొండని తీసుకెళ్ళి పెళ్లి కూతురిని దీవించమని అడిగాడు. ఎందుకు వచ్చింది? వేదమొండని పిలవడమే తప్పు. పిలిచావు, భోజనం పెట్టి మరి చేసి పంపించవచ్చు కదా. ఆ గర్భగుడిలోకి తీసుకెళ్ళాలా? ఆ గర్భగుడిలో ఉన్నటువంటి ఆ దేవతను ఎత్తుకోవడానికి వచ్చింది వేదమొండ. వచ్చి పెళ్లి కూతురు దగ్గరికి రానే వచ్చి, నువ్వు కూడా నా అలాగనే ఉండు. ఏమిటది? అందరూ నీలాగా ఉండాలా? మొగుడు చచ్చి నువ్వు వేదమొండవు అయ్యావు, అందరూ నీలాగా ఉండాలని దీవిస్తారా? ఇదేం దీవెన? 10 కాలాల పాటు చక్కగా పిల్ల పాపలతో దేవుని ఆశీర్వాదం కలిగి రెబెకాలాగా ఉండమ్మా, తర్వాత సారాలాగా ఉండమ్మా, ఎస్తేర్లాగా ఉండమ్మా. ఇంకా ఏం లేవు, నా అలాగే ఉండు. నా అలాగే ఉండు అంటే నీకంటే మొగుడు చచ్చాడు, అందరూ నీలాగా ఉండాలా? అట్లా ఉంది పరిస్థితి. అసూయ, ద్వేషం. నాకు లేదు, నీకెందుకు ఉండాలి? క్రీస్తు మనస్సు అది కాదు. క్రీస్తు మనస్సు ఏమిటంటే గొర్రెల కొరకు ప్రాణం పెట్టే మనస్సు. యేసయ్య వివాహం చేసుకున్నాడా? ఆయన భార్య బిడ్డలతో ఉండలేడా? మీరేనా భార్య బిడ్డలతో తిరిగేది? పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని తిరిగేది, పెళ్ళాన్ని పక్కలో పెట్టుకునేది? నేను చేయలేనా అని పౌలు చెప్తా ఉన్నాడు. పేతురు ఇంకా కొంతమంది అపోస్తలులు భార్యను పెట్టుకుని చక్కగా తిరుగుతూ ఉన్నారు. భార్యను పెట్టుకుని తిరగకూడదని కాదులేండి, పెళ్లి చేసుకున్నాక చేస్తారా? తిరగాలి కదా. అయితే పౌలు ఏమని చెప్తున్నాడంటే, వివాహము చేసుకొనకపోవట నీకు మేలు,
అని చెప్పి చెప్తా ఉన్నాడు. పెళ్లి చేసుకున్నటువంటి వాడిని చూస్తూ ఉన్నాం కదా. అప్పటి వరకు బాగానే ఉంటాడు. పెళ్ళైన తర్వాత నుంచి నేను ఊరు పోసుకుని చేస్తే మేలు, ఈ ఘటంతో వేగలేకపోతున్నాను. ఎంతమంది భార్య పెట్టే పోరు భరించలేక ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ అని భార్య భర్త మీద పోలీస్ కేసులు పెడతా ఉంది, సిబిఐ కేసులు పెడతా ఉంది, ఈ కేసులు పెడతా ఉంది, ఆ కేసులు పెడుతుంది. భార్య మీద ఏ భర్త అయినా కేసులు పెడతా ఉన్నాడా? భర్త చేసేది వచ్చి డొమెస్టిక్ వైలెన్స్. కొట్టాడండి, కొట్టకూడదండి. అయితే ఆమె చేస్తున్నటువంటి ఆ చిన్నలు, ఆమె చేస్తున్నటువంటి ఆ వేదన, ఆమె చేస్తున్నటువంటి ఆ సైకో కార్యాలు, ఆమె చేస్తున్నటువంటి ఆ కలిగించే వేదన, బాధ, దుఃఖం ఎవరికి చెప్పుకుంటాడు? అట్లా ఉంది. దేవుని వాక్యము దిద్దేది, బాగుపరిచేది. ఎందుకు ఇద్దరు కొట్టుకుంటా ఒకే ఇంట్లో ఉండి బిడ్డలకు భారంగా పడకపోతే దూరంగా ఉండండి. నీ ఇష్టాలు వేరు, ఆయన ఇష్టాలు వేరు, మీ ఆశలు వేరు, అభిరుచులు వేరు. ఎందుకు మీకు పెళ్ళి? కలిసి ఉండి కొట్టుకునే కంటే దూరంగా ఉండడం మేలు కదా, పిల్లలన్నా బాగుంటారు. ఎక్కడుంది ఇట్లాంటి బోధ? కన్నీరు, ఎంత కన్నీరు! ఎంతమంది భర్తలు ఈ భార్యలు పెట్టుచున్నటువంటి బాధ భరించలేక కన్నీరు కార్చేవారుగా ఉన్నారు. పెళ్ళైనాక, అప్పటి వరకు కన్నీరు అంటే ఆయన తెలియదు. పెళ్ళైనాక ఈవిడ పెట్టే ఆ టార్చర్ అంటారు కదా, టార్చర్, ఆ హింస భరించలేక కన్నీరు. నేను చచ్చిపోతే నాకు మేలు. అప్పుడు అసలు సూసైడ్ అంటేనే ఆయనకు తెలీదు. కానీ ఈవిడ పెట్టే ఆ తిప్పలు, ఆ బాధ అంతంత కాదు. ఇంటిలోన పోరు ఇంత కదా. ఇంటిలో పోరంటే భార్య పోరని కదా అర్థం. ఇంట్లో పోరంటే తల్లి పోరా, తండ్రి పోరా. ఇంటిలో పోరంటే భార్య పెట్టే పోరు. ఇంటిలోన పోరు ఇంతింత కాదే. అట్లా మూలవాక్యానికి వచ్చినట్లయితే కన్నీరు, భార్య బాధ్యతలు పెట్టే కన్నీరు, ఇవన్నీ కూడా దేవుడు తుడిచివేయడానికి శక్తిమంతునిగా ఉన్నాడు. భార్య విడాకులు అడిగితే వెంటనే ఈ సంఘాలు ఉన్నాయి కదా, రైట్స్ కమిషన్ సంఘాలన్నీ కూడా వెంటనే ఏమంటారు, డైవర్స్ ఇప్పించేసే వారికి ఉన్నారు. భర్తకి స్వేచ్ఛ అవసరం లేదా? భర్త డైవర్స్ ఇవ్వకూడదా? ఈక్వల్ రైట్స్. స్ట్రాంగ్ ఉమెన్, ఎవరు స్ట్రాంగ్, ఎవరు వీక్? క్రిస్టియన్, ఈవిడొచ్చి క్రిస్టియన్ మ్యారేజ్, ఈవిడే శుభలేఖ వేయించుకోవడం, ఈవిడే పెళ్ళికొడుకు పేరు నిర్ణయించుకోవడం, ఈవిడే బలవంతం చేసి పెళ్ళికొడుకుని రప్పించి పెళ్లి చేసుకోవడం, ఈవిడే డైవర్స్ ఇవ్వడం. అట్లా ఉన్నాయి కదా ఇప్పుడు క్రైస్తవ వివాహాలు. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. హీ విల్ వైప్ అవే దేర్ టియర్స్. ఎప్పుడో పరలోకం చేరాక కదా, అప్పటి వరకు మా కన్నీళ్ళ సంగతి ఎట్లా? దావీదు ఏమని చెప్తున్నాడంటే, నా కన్నీరు నీ బుడ్డలో దాచబడి ఉన్నది. దావీదుకు లేదా కన్నీరు? దావీదు ఎంత కన్నీరు పెట్టాడు. రాజే అయితే కన్నీరు లేకుండా ఉన్నాడా? సొంత మామే చంపాలని చూశాడు. సొంత మామే 10 సార్లు జీతం మార్చాడు. బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళే. ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు కదా. ఇంట్లో ఉండి మనకి హాని చేసే మనుష్యుల్ని మనం ఎట్లా కనుగొనేది? భర్తకు భార్య ద్రోహం చేస్తుంది, ఎట్లా కనుక్కునేది? ఇంట్లో వాళ్ళే. దావీదుని చూసి నవ్వింది బయట వాళ్ళ. సౌలుకు 1000, దావీదుకు 10,000 స్తుతులు అర్పించారు బయట వాళ్ళందరూ. కానీ ఇంట్లో ఉన్నటువంటి ఆ భార్య నవ్వుతా ఉంది. డాన్స్ చేస్తున్నాడు, డాన్స్. దేవుని మందస్సం ముందు చక్కగా నాట్యం ఆడుతూ ఉన్నాడు దావీదు. దాన్ని చూసి డాన్స్ చేస్తున్నాడు, డాన్స్ అని నవ్వింది. నవ్వినప్పుడు దావీదు చెప్తా ఉన్నాడు, నేను జీవగల దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాడను, నేను నీకు చెప్తున్నాను, నీ గర్భము మోయబడును. జాగ్రత్త. ఎవరిని అపహాస్యం చేస్తున్నావు నువ్వు? ఎవరితో పెనుగులాడుతున్నావు? ఎవరితో యుద్ధం చేస్తున్నావు? ఎవరిని చెడపాలని చూస్తున్నావు? ఎవరిని బాడు చేయాలని చూస్తున్నావు? ఎవరి మీద అన్యాయంగా నేర ఆరోపణ చేస్తున్నావు? జాగ్రత్త, నీ గర్భము మోయబడుతుంది, నువ్వు గొడ్రాలుగా ఉంటావు. దేవుని సన్నిధిలో దేవుని మహింపరుస్తూ డాన్స్ చేస్తూ ఉంటే ఈవిడ చూసి నవ్వింది. నవ్వడం అంటే ఏంటంటే అదొక అపహాస్యం. అపహాస్యకులైనటువంటి భార్యలు, వీళ్ళకి ఏం శిక్ష విధించాలి మరి? నీ గర్భము మోయబడుతుంది, నువ్వు గొడ్రాలుగా ముద్ర వేయబడతావు. అసీల్ నీ మీద ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. దేవుడి కాయని ముద్ర వేసి అచ్చోసిన ఆంబోతులాగా వదిలిపెట్టినట్లు నువ్వు కూడా ఏమి ఫలములు లేనటువంటి ఆంబోతులాగా గొడ్రాలుగా ఉంటావు.
నేను ఆ ముద్ర గొడ్రాల ముద్ర వేసి విడిచిపెడుతున్నానని చెప్పి దావీదు విడిచిపెట్టేశాడు. అయితే ఏమైంది? మీకాలు గర్భము మూయబడింది. ఎవరికి నష్టం? భర్తను చూసి అపహసించావు, భర్తను అమ్మేశావు, భర్త మీద సిబిఐ కేసులు పెట్టావు, పోలీస్ కేసులు పెట్టావు, ఎవరికి నష్టం? నీ మీదే కదా ముద్ర వచ్చింది. ఆ ముద్ర ఎవరి మీద పడింది? కయీను మీదే కదా, నీ మీదే కదా. మీకాలు గొడ్రాలు అయిపోయినది, జాగ్రత్త. దేవుని సేవకులను చూసి అపహాసం చేస్తున్నావా? నీ అంత్యదశ సౌలు యొక్క అంత్యదశ వలె ఉంటుంది. సొంత మామ షౌలు దేహాలు బట్టి పిశాచి శక్తుల చేత, అపవిత్రాత్మల చేత పట్టి పీడించబడి దావీదును చంపాలని బల్లెం విసిరాడు. అయితే ఎవరు చనిపోయినారు? తన బల్లెం మీద తానే పడి చచ్చాడుగా షౌలు. ఇవన్నీ కూడా దృష్టాంతాలు, చరిత్ర మనకు బోధిస్తున్నటువంటి దృష్టాంతములు. దావీదు ఏమని చెప్తున్నాడు? ఎన్ని బాధలు పెట్టిందో ఈ మీకాలు. ఆ భార్య పెట్టే బాధ భరించలేక, మామ పెట్టే బాధ భరించలేక కన్నీరు కార్చాడు. ఆ కన్నీరు ఏమైంది? కొట్టేసింది కదా, గర్భం మూయబడింది, బల్లె మీద పడి చచ్చాడు. ఇంకేముంది? అందుకని జాగ్రత్తగా ఉండాలి. నీతిమంతులు విడిచిపెట్టబడుట కానీ వారి సంతానము భిక్షం ఎత్తుకొనుట కానీ నేను చూచి ఉండలేదు అని దావీదు చెప్తున్నాడు. ఎవరి మీద మీరు అన్యాయమైనటువంటి నేరారోపణలు చేస్తా ఉన్నారు? ఎవరిని బెగ్గర్ అంటున్నారు? జాగ్రత్త. కన్నులను కలుగు చేసినటువంటి వాడు చూడకుండా నా చెవులను కలుగు చేసినటువంటి వాడు వినకుండా నువ్వు వెధమండవయ్యావని అందరూ వెధమండల వాళ్ళ పెళ్లి కూతురు దగ్గరికి తీసుకొస్తే ఇదా నువ్వు ఇచ్చే దీవెన? వారి కనుల ప్రతి బాష్ప బిందువునైనా తుడిచివేయను. He will wipe away all their tears. May the Lord be gracious unto the broken-hearted and wipe away all their tears. In the gracious name of my Lord and Savior Jesus Christ, I pray. Amen.